గమనిస్తే మనుషులుగా మనం వాళ్ళ పక్కన ఉండలేము, కానీ దేవాది దేవుడు మొట్టమొదటగా వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వార్త చెప్పి ఉన్నారు. ఆ ఒక దేవదూత వెళ్ళి ఇదిగో భయపడకుడి అని చెప్పింది. మీకు రక్షకుడిని ఇచ్చానని ముందే చెప్పలా, భయపడద్దండి. ఎందుకంటే ఆ షకీనా గ్లోరీ చూస్తే భయపడేవాళ్ళు. ఆ దినాల్లో దేవుణ్ణి చూడటం అనేది జరగదు, కానీ ఆయన ఒక వెలుగును, ఆ వెలుతురుని చూడగానే బ్రతకరేమో అన్న భయం. సో ఆ భయంలో వాళ్ళు అంత గొప్ప వెలుగు చూసినప్పుడు భయపడినప్పుడు భయపడకుడి అని చెప్పింది ఆ దూత. ఈ దినాన అదే షకీనా గ్లోరీ, అదే సన్నిధి మన మధ్యన యేసు ప్రభువుగా, ఒక బాలయేసుగా కాదు. నాకు ఒక్కొక్కసారి ఒక తెగ క్రైస్తవులు ఇంకా బాలయేసునే పూజిస్తారు. మన బిడ్డలు ఎదగాలి 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 అని మనం కోరుకుంటాం. వారి మనసులు ఇంకా బాలయేసు దగ్గరే నిలిచిపోయినాయి, ఆ మరియమ్మ తల్లి దగ్గరే నిలిచిపోయినాయి. రక్షకుడు వరకు వెళ్ళలేకపోతున్నారు. ఈ లోక దేవత వారి కన్నులు మూసివేసిందని నేను గమనిస్తున్నాను అన్నమాట. బాలయేసుని ఆరాధించడం ఏంటండి? ఆయన సజీవుడు, ఈజ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. ఆయన పుట్టిన దినం కన్నా, ఆయన చనిపోయిన వార్త కన్నా, ఆయన తిరిగి లేచాడన్నదే మన యొక్క నిరీక్షణ. ప్రభు తిరిగి లేవకుండా ఉంటే మనకి భవిష్యత్తే ఉండేది కాదు. ఆయన తిరిగి లేచి ఆరోహణమై మనందరి కొరకు 2 చేతులు చాపి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇంత గొప్ప జననం, దీనాతి దీనమైన జననమైన ఆయన యొక్క షకీనా గ్లోరీలో మనలాంటి ప్రజల దగ్గరకు వచ్చి ఆ ఒక్క శుభవార్త చెప్పారు. వారు అక్కడితో వదిలేలా, వారు ఏమి చూశారో ఏమి విన్నారో కనుక్కుందామనేసేసి వెళ్తారు, బెత్లెహేముకి వెళ్తారు. అక్కడ తల్లిని బిడ్డని చూసి ఎంతో ఆనందించి అనేకులకు ఆ వార్త చెప్తారు. కానీ మన జీవితంలో యేసు ప్రభుని మన వరకే పెట్టుకుంటున్నాం. స్థలం లేని యేసు ప్రభు ఒక పశువుల పాకలో పుట్టారు, కానీ మనల్ని నుంచి కోరుకునేది మన ఒక్క హృదయమే కాదు, ఇంకా అనేక మంది హృదయాలు తెరవబడాలని ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఒక్క స్థలమైనా ఆయనకి లేదు. దీనాతి దీనంగా ఆ తల్లి ఒడిలో, ఆ చలిలో, అంటే ఆ పరిస్థితుల్లో ఉన్న దేవుడు సువార్తల్లో చూస్తే ప్రభు కంట తలదాచుకుంటూ స్థలమే లేదని ఉంది. పుట్టినప్పటి నుంచి ఆయన స్థలం లేకుండా ఉన్నది నీకు నాకు ఒక స్థలం ఇవ్వటానికి, అదే పరలోకం. ఇంత గొప్ప దేవుడు మనకు ఉండంగా మనము సువార్తకు అసలు ప్రయారిటీనే ఇవ్వం. ఈ క్రిస్మస్ సందర్భంలో మనము, నాకు ఇక్కడ గమనించినండి, ఆంధ్రాలో అయితే సువార్త లేని సంఘం మృతమైన సంఘం. ఎంత సువార్త జరుగుతుందో, మరి ఎందుకో ఇక్కడ మార్గం తెరవబట్టలేదా, మనం తెరవట్లేదో తెలియట్లా. కనీసం మన అపార్ట్మెంట్లో వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలో ఉన్నామా? మనము కాలేజీల్లో, స్కూల్స్లో టీచర్స్గా ఉండి, వర్క్ ప్లేసెస్లో ఎప్పుడు క్రిస్మస్ వచ్చినా కూడా మాట్లాడమంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు, కానీ క్రైస్తవ నామం ఉండదు వాళ్ళకి, కాబట్టి రారు. నాకు తెలిసి ఎవరెవరు క్రైస్తవులు ఆఫీస్లో, కానీ వాళ్ళు రారు క్రిస్మస్ ప్రోగ్రామ్కి. ఎందుకంటే వాళ్ళకి భయం, క్రైస్తవులు అని తెలియకూడదని. ప్రభు ఆ దినాన అవమానం పొందింది మనం ఈ దినాన దాచుకుంటానుక ఆయన్ని? కానీ కాదు. ఆ ప్రభువును మనం ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటారో, పరలోకపు తండ్రి ఎదుటను దేవదూతల ఎదుటను నేను ఒప్పుకుంటానన్నారు. మనం ఇక్కడ ఈ లోకంలోనే ఆయన ఒప్పుకోకపోతే మనుషులు ఎదుట దేవుడు మనల్ని ఎట్లా ఆయన తండ్రి దగ్గర ఒప్పుకుంటారు? ఈ విషయాలన్నీ మనము ఆయన జననము వచ్చినప్పుడు మనం గ్రహించాలి, దేంట్లో నేను లోపిస్తున్నా. కాబట్టి ఈ యొక్క ఆలోచనలు మన హృదయంలో పెట్టుకొని ఆయన ఎంత దీనాతి దీనంగా వచ్చారో, ఒక దినాన కొదమ సింహం వలె వస్తానంటున్నారు. విల్ కమ్ ఎస్ ద లైన్ ఆఫ్ జూడా. కానీ ఎంత చక్కగా మీకా గ్రంథంలో 5:2 అనుకుంటారు వ్రాయబడి ఉంది. ఏమనంటే, చాలా దీనమైన యూదా గోత్రంలో బెత్లెహేమ, ఎఫ్తా
అంటే ఎంత దీనాతి దీనమైన ఆ ఒక్క గోత్రంలోనే బెత్లెహేం అనే గ్రామంలో ఆయన పుట్టారని ఉన్నప్పుడు మనము ఈ దినాన గర్వపడుతూ చెప్పాలి, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలనని. దేవుడు ఆ దినాన ఆ దీనాతి దీనమైన స్థితిలో ఉన్నది. ఈ దినాన మనము ఆయన్ని ధైర్యంతో విత్ గ్రేట్ ప్రైడ్, ఎన్నిసార్లు మనం ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని ఆయన ఇండియన్ అని గర్వంగా చెప్పుకుంటాం. అది మనకు రక్షణ ఇవ్వదు. రక్షణ యేసు ప్రభువు నందే. ఆ రక్షణ ఆయన సిలువ వల్లనే వచ్చింది. కాబట్టి ఏ ఒక్క క్రేడల్ అయితే మనం మాట్లాడుకుంటామో, ఆ ఒక్క పశువుల పాక, ఆ తొట్టి, దాని గురించి మాట్లాడుకుంటామో, వెంటనే సిలువ గురించి మనం గ్రహించకపోతే, తలంచకపోతే క్రీస్తు పుట్టిన దానికే సార్థకం కానిది. దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ హిస్ బర్త్. కాబట్టి అదే గుడ్ న్యూస్. గమనిస్తే సత్య సువార్త ఏంటండి? క్రీస్తు పుట్టారు, చనిపోయారు మన కొరకు, తిరిగి లేచారు, మరల రాబోతున్నారు రెండవ రాకడలో. ఇది మనము ఇది ఉందండి మార్కెటింగ్లో, 1000 మందికి చెప్తే అంట అందులో 100 మందే ఆలకిస్తారంట. ఆ 100 మందిలో 10 మందే ఇందులో ఏదో ఉందనుకుంటారంట. ఆ 10 మందిలో ఒక్కడే పట్టుకుంటాడంట. మనం ఎంతమందికి చెప్పగలుగుతున్నాం? ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకమందు దేవదూతలు ఆనందిస్తాయనుంది. సో ఎంతమందికి మనం క్రిస్మస్ టైంలో, ఈరోజు మా ఆఫీస్లో జిఎంఆర్ వాళ్ళు క్రిస్మస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. కింద మాకు కాదు, వాళ్ళ స్టాఫ్కి, వాళ్ళ పిల్లలకి కంప్లీట్ సినిమా పాటలు పెట్టి, క్రిస్మస్ ట్రీ పెట్టి, శాంటా క్లాసులను పెట్టి, పిల్లలకి చాలా బాధపడ్డాను నేను పైనుంచి చూస్తున్నా రూమ్లోంచి. క్రీస్తు ఎందుకు పుట్టాడు, క్రీస్తు ఎవరు, యేసుప్రభు ఎవరు అన్నది క్రిస్మస్ రోజున చెప్పలేని పరిస్థితి. క్రిస్మస్ అంటే గిఫ్ట్లు, శాంటాక్లాస్ గిఫ్ట్లు తెస్తాడని వాళ్ళకి ఏవేవో గిఫ్ట్లు ఇచ్చారు, శాంటాక్లాస్ క్యాప్స్ పెట్టారు, గ్రాండ్గా చేశారు, 1000 ఖర్చు పెట్టారు జిఎంఆర్ వాళ్ళు. ఏం లాభం అండి? సో అలాంటి దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడో కాదండి, మన కుటుంబంలో మన బిడ్డలకి క్రీస్తు ఎందుకు జన్మించారు, క్రీస్తు మరల రాబోతున్నాడు అన్న విషయం మనం చెప్పలేకపోతే, క్రీస్తు పుట్టిన దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవటమే వేస్ట్. ఐ మే బీ కర్డ్, బట్ దట్స్ ద ట్రూత్. నేను చాలా కఠినంగా అనిపించవచ్చు, కానీ అదే సత్యం. దేవుడి ఒక సందేశాన్ని ఆశీర్వదించి మనందరి వినికిడిలో దీన్ని దీవించి అభివృద్ధి చేయాలని ఆశిస్తున్న ఒక సందేశాన్ని ముగిస్తున్నా. అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మంచి వర్తమానాన్ని అందించారు. నిజంగా మనం క్రిస్మస్ అంటే మనకేంటో కొంతమందికి తెలియదు. ఏయో గిఫ్ట్లు ఇస్తారు, క్యాపులు పెట్టుకుంటారు, కొత్త బట్టలు తెచ్చుకుంటారు. మంచి వాక్యాన్ని మనకు అందించారు. చివరకు వచ్చేసాం. వనజా సిస్టర్ వచ్చారండి. నేను చిన్న ఒక వచనం పాడి ముగించుకుంటాను. వేవేల దూతల గణములతో కొనియాడబడుచున్న దేవుడు, దీనుడై సాత్వికుడై ధరణికే తెంచెను. వేవేల దూతల గణములతో కొనియాడబడుచున్న దేవుడు, దీనుడై సాత్వికుడై ధరణికే తెంచెను. హల్లెలూయా 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 హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. లోకరక్షకుడు దయించెను, మానవాళిని రక్షింపను. ఎంత సంతసమో భువికి ఆనందమో, ఎంత సంతసమో భువికి ఆనందము. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సాత్వికుడై దీనుడై ఈ లోకానికి మన కోసం వచ్చాడు కాబట్టి మనం అందరం ఈ సంతోషకరమైన సమయంలో ఆనందించుటకు దేవుడిచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. కృపగల మా నాయన, దయగల మా యేసురాజా, మీ బంగారు పాదాలకు వందనాలు నాయన. ఈ దీనురాలిని ప్రభ, ఎన్నిక లేని దాని ప్రభ తండ్రి, ఈ సంవత్సరం అంతట్లో నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించి తండ్రి, నీ దయగల హస్తం కింద మా కుటుంబాలందరినీ కాచి కాపాడావు నాయన. ఈ సంతోషకరమైన సమయంలో ప్రభ, నీ జన్మదిన వేడుకలని స్త్రీలంగా మేము జరుపుకున్నటకు తండ్రి నన్ను నిలబెట్టిన విధానానికి స్తోత్రము నాయన. ఎవరెవరైతే ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారో అందరినీ దీవించి ఆశీర్వదించమని, కూడి వచ్చిన అందరినీ మీ చేతులెత్తి దీవించమని, దీనురాల ప్రార్థన మీ పాసనలో చేర్చుకొని నన్ను నేను తగ్గించుకుంటూ కేవలం మీ నామాన్ని హెచ్చిస్తూ నేను మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారు అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి. ఈ అవకాశం కల్పించిన పాస్టర్ గారికి, ఎగ్జిక్యూటివ్కి నా హృదయాభివందనాలు చెల్లించుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఉమెన్స్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ వసంత ప్రసాద్ గారికి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ చక్కటి రీతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని కండక్ట్ చేసినందుకు అభినందిస్తూ ఉన్నాను. ఎందుకనగా ఏ వయసు వారు చేయవలసినది ఆ వయసు వారు చేయాలి. ఏ వయసు వారు చేయవలసినది ఆ వయసు వారు చేయాలి. చిన్నపిల్లలు క్రిస్మస్ డ్రామాలు వేస్తే బాగుంటుంది. నా దీర్ఘకాల వాంఛ ఈ దినము స్త్రీల కమిటీ ద్వారా పరిపూర్ణమైనందుకు నేను ఆనందిస్తున్నాను. చాలా సోబర్గా ఉండాలా. రేపు ఆనందిద్దాం పిల్లలతో. చిన్నపిల్లలు గెంతులు వేస్తే ఆనందంగా ఉంటుంది, వాళ్ళు ఏది చేసినా కూడా ముచ్చటగా ఉంటుంది కదా. కాబట్టి ఈ రీతిగా మీరు స్తబ్దుగా అనిపించవచ్చు. చాలాసార్లు ఇదేంటి క్రిస్మస్ ఘనముగా చేసుకోలేదు, క్రిస్మస్ ఎలా చేయాలా ఎలా చేయాలని మీకు విమర్శలు రావచ్చు. కానీ చిన్నగా మనం ఇందాక పాస్టర్మ గారు కూడా చక్కటి రీతిలో తన ఆలోచన విధానంతో తన మాటలతో చెప్పింది. మనం ఎదగాలి. ఎదగడంలో భాగం ఏంటంటే పాతనాడు ఒకనాడు చేసుకుంటున్నట్టు ట్రెడిషనల్గా మనం చేసుకోవడం కాదు. క్రీస్తునందు ఎదిగే కొద్దీ మన భావజాలాలు మారాలి. అది మన మాటలలో మార్పుని తేవాలి, మనం చేసే క్రియలలో మార్పుని తేవాలి. ఎంత అట్టహాసముగా చేసుకున్నాము, ఎంత ఆహ్లాదకరంగా చేసుకున్నాము. క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థము. క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థము. చాలాసార్లు ప్రోగ్రాములు తలబెట్టినప్పుడల్లా క్రీస్తుకు రెండవ పీట వేస్తాం, మనుషులకు మొదటి పీట వేస్తాం. మన మధ్యన మనం తగులాడుకుంటాం, కీచులాడుకుంటాం. ఆ ప్రోగ్రాం కొరకు వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు కష్టపడతాం. ఆ యొక్క సందర్భం వచ్చేటప్పటికి ఏదో ఒక కిచ్చులాట. ఎందుకని ఇలా జరుగుతుందని నేను చాలాసార్లు ఆలోచించాను. ప్రతి ప్రోగ్రాంలో ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకు అని నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం క్రీస్తుని ఎత్తి పట్టము, ఎంతసేపటికి మనుషుల్ని ఎత్తి పెట్టడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మనుషుల మధ్యన ఆటోమేటిక్గా ఆయన తెస్తాడు. కాబట్టి ఈ దినము మీరు నన్ను ఏ విధంగా అనుకోండి, ఇన్ని రోజుల నుంచి భరిస్తున్నారు, నా మాటలు మీకు తెలిసిందే. కాబట్టి మరలా మాట్లాడినా మీకు నెగిటివ్గా అనిపించినా కూడా వీటి వలన మనము క్రీస్తునందు ఎదగము. ఏది కూడా రిట్రీట్ల విషయంలో కూడా చాలాసార్లు నేను ప్రస్తావించాను, మరొకసారి గుర్తిస్తున్నాను. అలాగనుకన్నా చేయనప్పుడు అందరూ విమర్శిస్తారు, అది సక్సెస్ఫుల్గా జరగనట్టు, అదేదో స్తబ్దుగా ఉన్నట్టు అంటారు. కానీ అదే నిజమైన మార్పు. ఎందుకనగా ఆయన కోరుకున్నది ఇవి కావు అని నా ప్రగాఢ నమ్మకము. కాబట్టి ఆ రీతిగా చక్కటి రీతిలో నిర్వహించిన వసంత ప్రసాద్ గారిని, వారి స్త్రీల బృందం కమిటీని అందరినీ కూడా అభినందిస్తూ దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆ మాటతో పాటు ఇంకొక మాట యాడ్ చేస్తున్నానమ్మా. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డెప్త్, కానీ మీకు దేవుడు చక్కటి స్వరం ఇచ్చాడు. అండ్ మీ వాంఛ ఎన్నోసార్లు వైర్లో పాడాలనే ఆశ మీరు ఎప్పుడూ వ్యక్తపరిచారు. నాకు నా గలంలో ప్రాణం ఉండేంత వరకు నేను పాడాలి అని మీరు ఎన్నోసార్లు పాటల కొరకు ఎన్నోసార్లు మన మధ్యన కూడా వాగ్వివాదాలు జరిగినాయి, ఇది కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన తలాంతును, ఏదైతే మీకు పాటలు పాడే తలాంతు ఇచ్చాడో, మీకు శక్తి ఉన్నంత వరకు, మీరు స్టేజ్ మెట్లు ఎక్కగలిగినంత వరకు కూడా మీరు ఆ స్వరాన్ని దేవుని కొరకు ఉపయోగించాలని పాస్టర్గా నా విన్నపం. ఏ ఒక్కరు కూడా మన మధ్యన ఉన్న చిన్న చిన్న వాటి వలన దేవుడు మనల్ని దేని కొరకైతే పిలిచాడో దాని నుంచి దూరం అయిపోకూడదు. మనుషులతో మనం దూరం కావచ్చు, కానీ దేవుని నుంచి
దేవుడు మనల్ని పిలిచిన పిలుపు నుంచి మనం ఎప్పుడు కూడా దూరం కాకూడదు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. బట్ నా యొక్క కోరిక మీరందరూ కూడా ఎవరెవరికైతే పాటలు పాడేటువంటి స్వరం ఇచ్చారో వారందరూ కూడా దేవునిని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆ పరిచర్యలో కొనసాగాలి. మీరు ఆనందముగా సమాధానముతో ఐక్యతను ఉండాలని కాపరిగా నా విన్నతి. మరి ఇంతటితో నా మాటలు ముగిస్తూ, మరి యునైటెడ్ క్రిస్మస్లో భాగముగా ఒక స్త్రీలు మాత్రమే కాకుండా ఈ దినము యవ్వనస్తులు కూడా యునైటెడ్ క్రిస్మస్లో పాలిభాగస్తులై ఉన్నారు. రేపటి దినమున సండే స్కూల్ పిల్లలు మరి పురుషులు కొంత సమయం తీసుకొని వారు చేసుకుంటారు. కాబట్టి ఈ దినమైతే ఉమెన్స్ క్రిస్మస్ మాత్రమే కాదు, ఇది యునైటెడ్ క్రిస్మస్. దానిలో భాగముగా స్త్రీలు, ఆ తరువాత యవ్వనస్తులు. కాబట్టి సమయాన్ని యవ్వనస్తులకు ఇస్తూ ఉన్న సమయంలో వారు కూడా యవ్వనస్తుల డైరెక్టర్ ముందుకు వచ్చి ఒక నిమిషము మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నారో దయచేసి ముందుండి లీడ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకనగా ఇది కమిటీ వారు ఆయా పదవుల్లో ఎవరైతే ఉన్నారో వారు ముందుండి నడిపించవలసిన భాగాలు. కాబట్టి కాపరిగా యవ్వనస్తుల డైరెక్టర్ అయిన దయానంద్ గారికి మైకునిస్తూ ఆయన ఈ దినము ఈ యొక్క యునైటెడ్ క్రిస్మస్లో, ఐక్య క్రిస్మస్లో యవ్వనస్తుల తరపు నుంచి ఏ కార్యక్రమం అయితే చేయాలనుకుంటున్నారో దానిని నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. దయచేసి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. వచ్చిన అందరికీ దేవుని నామమున శుభాలు తెలుపుతున్నాను. ఏం లేదండి, యూత్ సైడ్ నుంచి ఒక బిట్స్గా ఒక క్యారల్ సాంగ్స్, ఇంకా క్విజ్ సెషన్, ఇంకా స్పెషల్ సాంగ్స్ బై గర్ల్స్ హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వరకు ఉంటుంది. సో స్టే ట్యూన్. హలో చెక్. అందరికి ప్రైజ్ లాడండి. హ్యాపీ క్రిస్మస్. కొంచెం స్మైల్ ఇవ్వండి. మీరు నవ్వుతే కొంచెం మాకు జోష్ వస్తుంది. హ్యాపీ క్రిస్మస్. గట్టిగా ఇంకొంచెం హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. రైట్. ఎంతమంది వాక్యం విన్నారు? ఆంటీ గారు, పాస్ట్ ఆంటీ చెప్పిన వాక్యం. ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు? ఒక గేమ్ ఆడదామా? ఒక యాక్టివిటీ చేద్దామా? సో ఎందుకంటే ఈ యాక్టివిటీ ఎందుకంటే ఇప్పుడు మేము ఒక 30-40 పాటలు పాడబోతున్నాము. సో వాటిని విని మీరు వాటిని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి కొంచెం యాక్టివ్ పడదాం. ఓకేనా? రైట్. యూత్ అందరు కొంచెం పైకి వస్తే, బాయ్స్ అండ్ గర్ల్స్ పైకి రండి కొంచెం. చెక్. అందరు మేము అరేంజ్ చేసే లోపు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? బైబిల్స్ చూపిస్తారా? సో ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒక గేమ్ ఏంటంటే ఇటువైపు ఉన్న వాళ్ళంతా ఒక టీం, నా లెఫ్ట్ సైడ్ ఉన్నంత ఒక టీం, ఈ 2 బెంచెస్లో ఒక టీం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక బైబిల్ వర్స్ చెప్తాను. ఆ వర్స్లో ఏముంటుందంటే ఒక యాక్షన్ ఉంటుంది. అందులో ఉన్న ఒక దేవుని భక్తులు చేసే యాక్షన్ అంటే నేను గూగుల్ని అడిగిన యాక్షన్ తెలుగులో ఏమంటారంటే ఒక క్రియ, ఒక చర్య. నటన అంటే డ్రామా అయిపోతుంది ఏమో. సో యాక్షన్ వాళ్ళు చేసే ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ వర్స్ ఏంటంటే ఫస్ట్ వర్స్ చెప్తాను. రెడీ ఉన్నారా? దీనికి నేను యాక్షన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ నుంచి మీరు చేయాలి. ఏ టీం అంటే నా లెఫ్ట్ సైడ్ ఉన్న టీం ఫస్ట్ చేస్తే వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి, కానీ లాస్ట్లో ఉంటాయి అవి. ఓకేనా? ఇటు సైడ్ చేసే వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి. ఓకేనా? ఏ టీం చేస్తారో మేము చూస్తాం. యూత్ అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ గర్ల్స్ అందరూ ఇటు సైడ్. ఓకేనా? బాయ్స్ అందరూ ఇటు సైడ్. ఎవరు ఫస్ట్ చేస్తే ఎవరు రిజల్ట్ చెప్తే వాళ్ళే ఫైనల్. ఇంకా మేము చేసినాం అనకుండా ఎవరిని చూస్తే వాళ్ళు ఫైనల్. బైబిల్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర? రెడీ కదా? ఓకే. ఆర్ యూ రెడీ అంటాను. అందరము ఓ ఎస్ అనాలి. ఓకేనా? ఇది మేము సండే స్కూల్లో చెప్తాం అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 2 నిమిషాలు, ఒక 3 నిమిషాలు మీరు చిన్నపిల్లలు అనుకోండి. దీని దగ్గర అందరం చిన్నపిల్లలమే కదా. ఆయన కృప కింద మన అందరం చిన్నపిల్లలం కాబట్టి అనుకోండి. ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ జెనసిస్, ఆదికాండము 24వ అధ్యాయము
52వ వచనము. జెనసిస్ 24:52. సాష్టాంగ నమస్కారం ఎట్లా చేస్తారండి? ఇట్లా యాక్షన్ చూపించాలన్నమాట. ఓకే, అర్థమైందా? సాష్టాంగ నమస్కారం అని యాక్షన్ చూపించాలి అంతే. సాష్టాంగ నమస్కారం కొంచెం కష్టం కదా, అందుకని నేను చేసిన. మిగతావి కొంచెం ఈజీగా ఉంటాయి. ఇప్పుడు రెడీయా? అర్థమైంది కదా? ఓకే, ఆర్ యూ రెడీ అంటాను, ఓ ఎస్ అనాలి. ఆర్ యూ రెడీ? ఇంకోసారి, ఆర్ యూ రెడీ? ఓకే, రెడీయా గైస్? చూస్తారు కదా, పార్షాలిటీ ఏం చేయద్దు, మధ్యలో ఉంటాను. రెడీ. యోహాను 11వ అధ్యాయము 13వ వచనము. చూడండి, కరెక్ట్గా చూడండి. యోహాను 11:13. పైన వాళ్ళు థర్డ్ ఎంపైర్. మాకు లైట్ ఉంది కనబడలే. కరెక్ట్గా చూడండి. యోహాను 11:13. ఒకసారి ఎవరైనా చదువుతారా గట్టిగా? హలో చెక్. హలో. జాన్ 11:13 అదేనా? పదకొండు 13. రైట్. ఏముంది అందులో? వాళ్ళు చేసిన యాక్షన్. విశ్రాంతి ఎట్లా చేస్తారండి యాక్షన్? ఆంటీ వాళ్ళు కొట్టలేట్టున్నారు. క్వశ్చన్ ఆల్ అవుటా? రైట్. కొంచెం డీసెంట్గా ఆడదామా? కొంచెం అల్లరి లేకుండా. కొంచెం మాకు భయం అవుతుంది మీదకి వచ్చి కొట్టినాక. రైట్. సెకండ్, జడ్జెస్, న్యాయాధిపతులు 5వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 1వ వచనం. యాక్షన్ చేయాలి. హలో. పాటలు ఎట్లా పాడతారు? మీరు ఒక సింగర్ అనుకోండి, పాడరు. ఇటు ఎక్కువ మంది ఇటు సైడ్ యోనాంకులు ఒక్కడే లీడింగ్లో ఉన్నారు. ఇటు చాలామంది చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి. ఓకేనా? వీళ్ళందరికీ ఒక క్లాప్స్ చేసుకోండి అందరూ, యూత్ అందరు. నెక్స్ట్, ఇది ఎవరు చేస్తారో కొంచెం కష్టము, ఇది చేయాలి కొంచెం. ఓకేనా? నేను ఇటు సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా యాక్షన్. 2 సామ్యూయల్ 2వ సమూయేలు 6వ అధ్యాయము 14వ వచనము. రెండవ సామ్యూయేలు 6వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. లేచి చేయాలి యాక్షన్. డాల్ ఎక్క. రైట్. నాట్యము అనుందా? డాన్సింగ్. యా. మళ్ళీ ఇంకోసారి వీళ్ళే లీడింగ్లో ఉన్నారు. అంకుల్, మీరు కొంచెం జోష్లు ఉండాలి, కొంచెం యాక్టివ్గా ఉండాలి. సెకండ్, రైట్. ఇంకోటి, ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనము. అందరు చేయాలి ఇది. ఈసారి కూడా లెఫ్ట్ హ్యాండ్ టీం. మీరు కొంచెం గ్రూప్గా ఆడట్లేదు అనిపిస్తుంది, వీళ్ళు చాలా గ్రూప్గా ఆడుతున్నారు. రైట్. ఇంకొక 2 ఉన్నాయి. యెషయా 40వ అధ్యాయము, యెషయా 40వ అధ్యాయము 26వ వచనము. యెషయా 40:26. చూడండి, యాక్షన్ కావాలి నాకు. యువన అంకుల్కి ఎవరైనా సపోర్ట్ చేయండి ఇటు సైడ్. కొంచెం అంకుల్ సింగిల్ హ్యాండెడ్గా ఆడుతున్నాడు, పోరాడుతున్నాడు. రైట్. యువన అంకుల్ కొంచెం ఈసారి అంకుల్ సింగిల్ హ్యాండెడ్గా ఆడుతున్నాడు కాబట్టి అంకుల్కి చూద్దాం. లాస్ట్ ఇది దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. దానియేలు 12:7.
యోన్ అంకుల్ కమాన్ ఫాస్ట్ అంకుల్ ఫాస్ట్. ఒక్క చేయి లేదేమో అక్కడ, ఒక్క చేయి లేదు కదా అక్కడ. రైట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాళ్ళు చాలా పోరాడి మంచి మార్క్స్ కొట్టేసింది కాబట్టి చాలా. ఇప్పుడు ఇక్కడ యూత్ అందరూ చప్పట్లు కొట్టండి ఇటు సైడ్ వాళ్ళకి. రైట్. సో వీళ్ళు గెలవడానికి కొన్ని పాటల తర్వాత ఇంకో గేమ్ ఉంటుంది. సో అప్పుడు వీళ్ళకి గెలిచే అవకాశం ఇద్దాం, ఓకేనా? రైట్. ఇప్పుడు కొన్ని క్యారల్స్ పాడతామండి, క్యారల్ సాంగ్స్, క్రిస్మస్ సాంగ్స్. Yeah, check.
stay. Angels we have heard on high, sweetly singing golden things, and the mountains in reply, echoing their joyous praise. In excelsis Deo. హలో చెక్, హలో చెక్, హలో చెక్. సో ఇప్పటివరకు మనము ఇంగ్లీష్ సాంగ్స్ విన్నాం కదా. ఇప్పుడు మనకి చాలా ఇష్టమైన వచ్చిన భాషలో, తెలుగు భాషలో మనము కొంచెం క్రిస్మస్ సాంగ్స్ పాడుకుందామండి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. అందరికి తెలిసిన పాట కనుక అందరం హుషారుగా ఈ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. బెత్లెహేములోనంట సందడి, పశువుల పాకలో సందడి, దూతలు వచ్చేరంట సందడి, పాటలు పాడినంట సందడి. బెత్లెహేములోనంట సందడి, పశువుల పాకలో సందడి, దూతలు వచ్చేరంట సందడి, పాటలు పాడేనంట. రారాజు పుట్టేనని సందడి, మహారాజు పుట్టేనని సందడి, రారాజు పుట్టేనని
happy, happy Christmas, Christmas. Wish you a happy Christmas. Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. అర్ధరాత్రి వేళలో సందడి దూతలు వచ్చినంట, సందడి రక్షకుడు పుట్టేనని, సందడి వార్తను తెలిపేనంట, సందడి అర్ధరాత్రి వేళలో సందడి దూతలు వచ్చినంట, సందడి రక్షకుడు పుట్టేనని, సందడి వార్తలు తెలిపేనంట. రారాజు పుట్టేనని, సందడి మహారాజు పుట్టేనని, రారాజు పుట్టేనని, సందడి మహారాజు పుట్టేనని, సందడి చేశారంట సందడి, సందడి చేయబోదాము సందడి, సందడి చేశారంట సందడి, సందడి చేయబోదాము సందడి, సందడి. హ్యాపీ 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 క్రిస్మస్, క్రిస్మస్. విష్ యు a happy Christmas. Merry, Merry Christmas, Christmas. Wish you a Merry Christmas. అందరం కలిసి ఇప్పుడు ఒక ఇంగ్లీష్ సాంగ్ అయిపోయింది, తెలుగు సాంగ్ అయిపోయింది, ఇంకొక భాష మిగిలింది మనకి, హిందీ కదా. తమిళ్ నేర్చుకుందాం అనుకున్నాం కానీ కొంచెం టైం లేక నేర్చుకోలేదు. సో హిందీతోటి మనం కంటిన్యూ అయిపోదాం, ఓకేనా? రైట్. షోర్ దునియా మే సాంగ్ నెంబర్ 5. రెడీ? పాడదామా? అందరికి తెలిసిందే కదా సాంగ్. అందరూ మీ స్వరాలు ఎత్తి పాడదాం. మనం క్యారల్స్కి వెళ్ళినప్పుడు ఎంత ఉత్సాహంగా పాడతామో సో అట్లా పాడదాం. రైట్. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा, आज पैदा, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा, आज पैदा, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। कल ये रात में भेड़ों को चरा देते, कल ये रात में भेड़ों को चरा देते, दूत संदेश ये दे गया, दूत संदेश ये दे गया, आज पैदा, आज पैदा, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा, आज पैदा, आज पैदा मसीह हो गया, 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 आज पैदा मसीह हो गया. ఓకే, మనం ఒకసారి క్లాప్స్ కొట్టుకుందామా గట్టిగా? రైట్. సో అందరు సింగింగ్ టీమ్ కొద్ది నిమిషాలు కిందికి వెళ్తే మనం మళ్ళీ బ్యాక్ అవుదాం సింగింగ్ కోసం. హలో చెక్.
ఓకే, ఈ సమయంలో మనం ఇంకొక క్విజ్ సెషన్ చెప్పినాను కదా, అది ఆడదాము. ఆల్రెడీ మేము ప్రిపేర్ అయిన క్వశ్చన్సే వసంత అంటే ఆల్రెడీ అడిగేసింది. ఆల్రెడీ మేము తెచ్చిన చాక్లెట్సే వసంత ఆల్రెడీ ఇచ్చేసింది. సో మాకు మిగిలి ఉన్న చాక్లెట్స్, మిగిలి ఉన్న క్వశ్చన్స్ మేము ఆడుకుంటాము. సో కొంచెం ఆంటీ అడిగిన క్వశ్చన్స్ని కొంచెం ఫిల్టర్ చేసి కొంచెం కష్టమైంది అడుగుదామని మేము డిసైడ్ అయినాం. సో అంటే మీ ఎన్ని రూపీస్ చాక్లెట్ అంటే ఒకటి అంటే 10 రూపీస్ సేమ్ మేము కూడా ఈక్వల్ 10 రూపీస్ చాక్లెట్ మాది కూడా. సో క్వశ్చన్ అడగాల. ఇప్పుడు ఎంపైర్స్ కావాలిగా మాకు. బాయ్స్, బయట ఉన్న యూత్ ఒకసారి లోపలికి రండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి లోపలికి రండి ఫాస్ట్గా. చేయొచ్చు. ఒకసారి లోపలికి రండి. వాలంటీర్స్ కొద్ది ఉండాలి, కొద్ది నిమిషాలు. సో సరే రండి. హలో చెక్. రైట్, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అంకుల్ వాళ్ళని, ఆంటీ వాళ్ళని, అక్క వాళ్ళని, అన్న వాళ్ళని, చెల్లె వాళ్ళని, తమ్ముడు వాళ్ళని. చూడండి, మీరు ఎవరు చెప్తారో వాళ్ళకి చాక్లెట్స్ ఉంటాయి. ఈ కవర్ తీసుకోండి. అంటే ఇప్పుడు మా చెల్లి నాకు టోపీ పెడుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ కొంచెం ఈజీ క్వశ్చన్ అడుగుతా. గర్ల్స్ అందరు యాక్టివ్గా ఉండాలి. చూడండి, ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళు చెప్పిన వాళ్ళే ఫైనల్. ఓకేనా? మళ్ళీ మేము చెప్పినామని అడగొద్దు. ఎందుకంటే మా దగ్గర కూడా చాక్లెట్ తక్కువ ఉన్నాయి, బడ్జెట్ మాకు అంతే ఉంది కాబట్టి. పైకి రండి ఒకసారి. పైకి వస్తే మీకు అందరు కనబడతారు, పైన ఉన్న వాళ్ళు కూడా కనబడతారు. ఫాస్ట్గా. రైట్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరు చూడొచ్చు. ఎవరు ఫస్ట్ లేపితే వాళ్ళకి చాక్లెట్. ఫస్ట్ ఒక ఈజీ క్వశ్చన్ అడుగుతా. రెడీయా? ఆర్ యు రెడీ? యా. యేసు వార్తలో యేసుక్రీస్తు జన్మ వృత్తాంతం కనిపిస్తుంది. రెండు ఉంటాయి అనుకుంటా, మాకు మొన్న పాస్టర్ అంకుల్ చెప్పిండు అన్నట్టు. ఓకే అంకుల్, మీరు చెప్పినారా? అక్కడ చెప్పినారంట. నేను చెప్పానుగా ముందే, వీళ్ళు చెప్పిందే ఫైనల్ అని. గట్టిగా చెప్పాలి, ఓకేనా? అందరం చూడాలి, కొంచెం కవర్ చేయండి. ఈ క్వశ్చన్ ఎందుకు రాసినామంటే, ఒకసారి యూత్ మీటింగ్లో పాస్టర్ అంకుల్ మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్పలేదన్నమాట. ఒక 5 minutes మాకు క్లాస్ అయింది. సో ఇది గుర్తుపెట్టుకుని మరి రాసినాం అన్నట్టు క్వశ్చన్. రైట్, ఓకే. ఇది కొంచెం కష్టమైందేమో, కానీ చెప్తారు. నాకు తెలిసి మీరు చాలా బైబిల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కాబట్టి చెప్తారు. యేసుక్రీస్తు జన్మించిన సమయంలో జనాభా గణన జరుగుతుంది కదా, అది జరిపించిన రోమన్ చక్రవర్తి పేరేంటి? యోనా అంకుల్. ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యోనా అంకుల్. సో ఆ గేమ్లో వీళ్ళు వెనక అడిగేసినారు కదా, ఇప్పుడు యోనా అంకుల్ వీళ్ళ టీంని గెలిపించాలని డిసైడ్ అయినాడు. యా, అన్నీ కొంచెం ఈజీ క్వశ్చన్లు ఉన్నట్టున్నాయి. ఓకే, ఇది చెప్తారా? ఐగుప్తులో గడిపిన తర్వాత యోసేపు మరియు మేరీ ఎందుకు నజరేతుకు తిరిగి వచ్చారు? ఒక సెంటెన్స్ లాగా, అంటే మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. అవన్నీ తెలియదు అంకుల్ మా అంటే. రైట్, ఇంకా ఎవరు అంకుల్? పాస్ట్ అంకుల్ ఎవరు చెప్తే వాళ్ళు. రైట్, అంటే మాకు ఆన్సర్ వేరే ఉంది కాబట్టి మేము థర్డ్ ఎంపైర్ని అడిగినాం అన్నట్టు. ఆయన రైట్.
ఇది ఒక వర్స్ చెప్పాలి మీరు కరెక్ట్గా, ఓకేనా? ఏ పాత నిబంధన ప్రవచనం యేసు కన్య జననాన్ని తెలియజేస్తుంది? వచనం పూర్తిగా చెప్పండి, వర్స్ చెప్పండి కొంచెం. కాదు 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 చెప్పండి ఇటు సైడ్ నుంచి. 9:6 కాదు. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? అదే. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ అడగాల? అడుగుతాను. ఓకే. మత్తాయి ప్రకారం యోసేపు మరియు మరియా యెషయా 7వ అధ్యాయం 14 ప్రవచనాన్ని ఎలా నెరవేర్చారు? అర్థమైంది క్వశ్చన్? మత్తాయి ప్రకారం అంటే మత్తాయి సువార్త ప్రకారం యోసేపు మరియు మరియా యెషయా గ్రంథంలోని 7వ అధ్యాయం 14 ప్రవచనాన్ని ఎలా నెరవేర్చారు? కాదు. ఇంకొంచెం ఇందులో ఆన్సర్ చెప్తే కొంచెం బెటర్ అని. మేము రాసుకున్న ఆన్సర్ కొంచెం దగ్గరలో ఉన్న ఇచ్చేస్తాం మేము చాక్లెట్. కాదు కొంచెం సరే పైన కాదు. ఓకే, మేము రాసుకున్న ఆన్సర్ చెప్పాలా? చాక్లెట్ ఒక చిన్న జేబులో పెడతారా? మరియా కన్యకగా యేసుకు జన్మనిస్తుంది అనే మీనింగ్ దాంట్లో ఉంటుందంట వచనంలో, ఓకేనా? సో అంటే మీరు అందరూ ట్రై చేసినారు కాబట్టి చాక్లెట్స్ ఎవరికి ఓకే రైట్. నెక్స్ట్ సెషన్ ఒకటి ఇంకా వింత ఒక రకమైన, ఇప్పటివరకు మీరు ఆడారో లేదో తెలియదు కానీ మా మధ్యలో ఉన్న మమ్మల్ని గత సంవత్సరం అంతా నడిపించిన మా యూత్ లీడర్ ప్రసాద్ అన్న ముందుకు వచ్చి ఈ గేమ్ని నడిపిస్తారు. రైట్ అన్న. చెక్ అంటే ఆపేయమనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్. సో ఒక చిన్న గేమ్ ప్లాన్ చేశాము. ఎలా అంటే చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి. వాటి ప్రైజెస్ గెస్ట్ చేసి చెప్పిన వాళ్ళకే ఐటమ్ ఇచ్చేస్తాం. టీవీ, ఫ్రిడ్జ్ అలాంటివి లేవు, అవి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాము. హలో చెక్. బజాజ్ 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్. సో ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తాం. ఆనంద్ అంకుల్ పాట 35, భాస్కర్ అంకుల్ పాట 20. లేదే, తగ్గుతుంది రేటు 25. వసంత అంటే 125. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకే అది ఫస్ట్. సో మనకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. సో ఆనంద్ బాబు ఇంట్లో షాపింగ్ అన్నీ ఆయనే చేస్తాడని తెలిసింది. సో 35 రూపీస్కి ఈ ఆయిల్ బాగుంది. అన్నీ బయట పెట్టి ఏంది ఇది? సో ఆశీర్వాద్ టర్మరిక్ పౌడర్, పసుపు. ఈ పసుపు ప్యాకెట్ ప్రైస్ చెప్పిన వాళ్ళకి ఇది ఇచ్చేస్తాం.
లేదు లేదు ఎవరు సో పెళ్ళయ్యాక షానన్న కూడా షాపింగ్ స్టార్ట్ చేసినట్టున్నాడు. ₹36. షానన్న క్లాప్స్. సో సర్ఫ్ ఎక్సెల్ సోప్. కాదు లేదు, డిస్కౌంటెడ్ ప్రైజెస్ లేవండి, ఎంఆర్పి చెప్పాలి. కాదు లేదు సో ₹30 నుంచి ₹40 లోపు. చాలా దగ్గర ఉన్నాడు. 34 దగ్గర ఉన్నాడు. సో జైడన్ కరెక్ట్ చెప్పాడు. 35. అవునా? సో నెక్స్ట్ మనకు కావాల్సిన ఐటమ్ చికెన్ మసాలా పౌడర్. ఓకే, యోనా అంకుల్కి ఇచ్చేస్తాను. ₹40. చెక్. హలో చెక్. ఇంకా ఐటెం నేమ్ కూడా చెప్పాలా? పల్లవి అక్క చెప్పేస్తుంది. సో రెడీమేడ్ పరాటా ₹75. అడగకుండానే చెప్పేసారు. సో ఆశీర్వాద్ చిల్లీ పౌడర్. షానన్న షానన్న చెప్పేశాడు. ₹50. సో మిరిండా ఆంటీ కాదు, సునీత ఆంటీ చెప్పారు ₹40. చెక్. ఆంటీ యునైటెడ్ క్రిస్మస్ తర్వాత ఇంటికి వస్తారా ఆంటీ? సో గోడ్రేజ్ హెయిర్ కలర్. ఆగ్నేయ సమాంటి కరెక్ట్ చెప్పేశారు. డైలీ వేసుకుంటారు. ₹35. ఉంటుంది 25. సో బ్రెడ్ ప్యాకెట్ $25. చెక్. సరే ఓకే పంచుకుందాం, చాలా స్లైసెస్ ఉన్నాయి. ఒక నిమిషం. సో లాస్ట్ ఐటమ్
ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్, కరెక్ట్. దీనిపైన ప్రైజ్ చెప్పాలి అంతే. ఎంఆర్పి చెప్పాలి. ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? పైనుంచి ఆన్సర్ వచ్చింది 139 రూపీస్. 139. లాస్ట్ ఐటమ్ ఒకటి ఉంది. ఈ కవర్ ప్రైజ్ చెప్పు. ఈ ప్రసాద్ అన్ననే దీనికి ప్రైజ్ అన్న. కాదు 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 ప్రెసిడెంట్ భాస్కర్ అన్న గెలుచుకున్నారు. సో క్రిస్మస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ గివింగ్, క్రిస్మస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ షేరింగ్. సో మేము మీకు ఇచ్చినట్టే మీరు ఇంకొకరికి క్రిస్మస్ టైంలో ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలని, మీ హ్యాపీనెస్ని ఇంకొకరితో పంచుకోవాలని చిన్న గేమ్ ఆడిచ్చాము. అంటే సేమ్ ఇలాంటి ఐటమ్సే కావు, కాస్ట్లీ ఐటమ్స్ కూడా ఇవ్వచ్చు. సో మన కోసం, మన రక్షణ కోసం పశువుల పాకలో జన్మించిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మనకి పంచిన ప్రేమని ఇంకొకరికి పంచుతూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలని ఈ చిన్న గేమ్ ఆడిపించాము. థ్యాంక్ యూ. సో మనం లాస్ట్ ఎండింగ్కి వచ్చేసినామండి. ఇంకొక 2 స్పెషల్ సాంగ్స్ తోటి మనం ముగించుకుందాం. మా మధ్యలో ఉన్న గర్ల్స్ అందరు కలిసి ఒక స్పెషల్ సాంగ్ పాడుతున్నారు. క్రిస్మస్ సాంగ్, యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి, ఆయన క్యారెక్టర్ గురించి తెలిపే ఒక సాంగ్, మంచి సాంగ్ పాడబోతున్నారు. చెక్ హలో చెక్. Let's check. Hey, 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 la 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 la. రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్. చూడంగరా రెండోయ్, వేడంగరా రెండోయ్. రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్. చూడంగరా రెండోయ్, వేడంగరా రెండోయ్. ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగి నేల పొంగిపోయి ఆ
హలో చెక్. అదే గట్టిగా చెప్పలు కొడదామా, కొంచెం గట్టిగా. రైట్. ఇప్పుడు చివరి ఒక లాస్ట్ సాంగ్. మన మధ్యలో ఉన్న మోస్ట్ వాంటెడ్ అవర్ యూత్ మెంబర్, ఎప్పుడెప్పుడు అని బ్యాప్టిజం తీసుకోవడానికి మేము ప్రార్థన చేస్తున్న మా మోస్ట్ వాంటెడ్, మాకు ఇష్టమైన, చాలా ఇష్టమైన వ్యక్తి బంటి జోయల్ సాల్మన్ అసలైన పేరు, ముందుకొచ్చి పాట పాడతారు. ఈ పాటతో మనము యూత్ సెషన్ని ముగించాం. ముఖ్యంగా దేవుని పరిశుద్ధనామంకి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఒక కుటుంబం తరపు నుండి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తార వెలిసింది ఆ పాటతోటి మనందరం దేవుడిని ఆరాధించుకుందాం. తార వెలిసింది ఆనింగిలో జగతి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది ఆనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. మందను విడచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే సంబరమే లోకరక్షణ ఆనందమే, స్తోత్రార్పణే మారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది.
గణపరచి పొగిడాములే. తార వెలిసింది అనిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది అనిగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనిగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో మా యూత్ సెషన్ అయిపోయింది. ఎంతమంది ఎంజాయ్ చేసినారు? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయాన్ని పాస్టర్ అంకుల్కి ఇస్తున్నాడు. థ్యాంక్ యూ మనోజ్, చక్కటి రీతిలో నిర్వహించినందుకు. మరి సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే మన మధ్యన ఉన్న ప్రెసిడెంట్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. భాస్కర్ గారు రండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీ పాదములకు స్తోత్రములైనా. సర్వ సృష్టికి కారణభూతుడైన మా గొప్ప తండ్రి, నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప వల్లనైనా, అందుని బట్టి లెక్కలైన వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగోనైనా నీ జన్మదిన వేడుకల్లో మేము అందరము ఆనందించుచుండగానైనా ఈ కార్యక్రమము నీకు మహిమకరంగా ఘనకరంగా జరిగిందని మేము విశ్వసిస్తున్నాం. వచ్చిన నీ ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అలాగే పర్ఫార్మెన్స్ చేసిన ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం అంతట్లో మీ దీవెనలు మా పైన ఉంచినందుకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించము. మమ్మను శోధనలోకి దేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము ఈ దినము యునైటెడ్ క్రిస్మస్గా జరిపిన స్త్రీల మీదను, యవనస్తుల మీదను, మరి సంఘ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన దీవెనలు నుండునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. మరి సమయంలో యవనస్తులు వచ్చి కేక్ కటింగ్ కనుక ఉంటే భాస్కర్ గారు, కేక్ కటింగ్ ఉంది కదండి, కొద్దిగా ఆ టేబుల్ని కనుక యవనస్తుల సహకారంతో ముందుకు జరిపితే కేక్ కటింగ్ చేసుకుందాము. అందరూ దయచేసి ఒక 5 నిమిషాలు ఓపిక పెడితే భోజనాలు కూడా సిద్ధపరిచి ఉన్నారు పెద్దలు. కేక్ కటింగ్ అయిన తర్వాత ఒకరినొకరు విష్ చేసుకొని భోజనాలను మనము తిని వెళ్దాం. మరి పెద్దలను పైకి పిలుస్తున్నాను. ప్రెసిడెంట్ గారిని, వారి బృందాన్ని, అలాగనే ఉమెన్స్ ప్రెసిడెంట్ని, వారి బృందాన్ని కూడా పైకి రావాల్సిందిగా, కేక్ కటింగ్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. ఉమెన్స్ ప్రెసిడెంట్ గారు, మరి స్త్రీల బృందము కూడా పైకి రావాలి, అలాగే పాస్టర్మ కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కమిటీ వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ దయచేసి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగనే క్వైర్ డైరెక్టర్ రత్నకుమార్ గారు కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.
రండి అమ్మా అందరూ. ప్రేమ్ సాగర్ గారు పైకి రండి దయచేసి. కమిటీ వారందరూ పైకి రండి. ఆనంద్ గారు, కమిటీ వారందరూ దయచేసి పేర్లు పెట్టి పిలుచుకునేలా చేయకండి. కమిటీ వారు అని ఆహ్వానించినప్పుడు గౌరవాన్ని పుచ్చుకొని అందరూ దయచేసి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. పేరు పేరును ఆహ్వానిస్తే కూడా బాగుండదు. అలాగనే యూత్ వారు కూడా పైకి రావాల్సిందిగా ప్రెసిడెంట్ గారు కోరుతున్నారు. దయచేసి యూత్ వారు కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు. కమిటీ వారు ఎవరైనా ఉంటే ఇంకా దయచేసి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగనే ప్రెసిడెంట్ గారి ఆహ్వానం మేరకు క్వైర్ వారు కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓపెన్ చేయండి. మరి ఈ సమయంలో ఉమెన్స్ సెక్రటరీ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కేక్ కొరకు ఉమెన్స్ సెక్రటరీ వీణా కృష్ణారావు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన తండ్రి ప్రభా. ఇప్పటి వరకు నాయన తండ్రి ప్రభా నీ ఆరాధనలో నీ నడిపింపు నాయన తండ్రి అయ్యా నీవు మహిమ పొందుకున్న దేవానికి స్తోత్రములు నాయన, స్తోత్రములు. చక్కని పాటలు తండ్రి ప్రభా, అయ్యా వాక్యాలు నాయన తండ్రి, కంటత వాక్యాలు ప్రభా నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభా. యవన బిడ్డలు నాయన చక్కని నాయన తండ్రి ప్రభా నడిపింపు అయ్యా, చక్కని నాయన తండ్రి పాటలు ప్రభా నీవు మహిమ పొందుకున్నావు దేవానికి స్తోత్రములు, స్తోత్రములు దేవా. నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. నీకు మహిమకరముగా జరిగించుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు అయ్యా. ఇప్పుడు మరి నాయన కేక్ కట్ చేసుకుంటుండగా నాయన తండ్రి ప్రభా అయ్యా నాయన తండ్రి మమ్మల్ని అందరినీ మీరు దీవించండి, ఇంకా బహుగా వాడుకోండి దేవా. నీకు స్తోత్రంలో నీకు మహిమకరముగా వాడుకోమని వేడుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. పాస్టర్మ గారు అలాగనే ఉమెన్స్ ప్రెసిడెంట్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రండి. ఈ కట్ చేస్తున్న సమయంలో హ్యాపీ క్రిస్మస్ అనేటువంటి పాట కానీ ఏదైనా పాడవలసిందిగా కోరుకుంటున్నాను. సింగిల్ Wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. Jingle bells, jingle all the way. Oh, what fun
మరి సమయంలో సంఘము వారు ప్రేమించి ఈ దినమునకు ఈ రాత్రికి భోజనాలు ఏర్పరిచినారు. దయచేసి అందరూ కూడా వెళ్ళి భోజనాలు చేయవచ్చు. మిమ్మల్ని అందరినీ దీవించును కాక. రేపటి దినమున 6 గంటలకి మరలా తిరిగి యునైటెడ్ క్రిస్మస్ ఉంటుంది. 6 అంటే 6కే ప్రారంభమవుతుంది రేపటి దినాన. ఒక 10 నిమిషాలు అటు ఇటు, ఎందుకనగా పిల్లల ప్రోగ్రాం కనుక పెద్ద ప్రోగ్రాం ఉంటుంది. దయచేసి అందరూ కూడా 6 గంటలకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ తర్వాత అంతంలో క్యాండిల్ లైట్ సర్వీస్ కూడా ఉంటుంది. ఫాలోడ్ బై డిన్నర్, భోజనం కూడా ఏర్పరిచి ఉన్నారు. కాబట్టి రేపటి దినాన కూడా 6-6:30కి వచ్చిన తర్వాత మీ ఇళ్లలో ఏమీ చేసుకొని రానవసరం లేదు. సంఘము వారు భోజనాలు అరేంజ్ చేస్తున్నారు. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. గో అండ్ హ్యావ్ ఫుడ్ అండ్ ఫెలోషిప్.